ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 59వ నామం మహాపద్మాటవీ సంస్థ. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః, ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః, ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః అని చెప్పాలి. మహత్ అంటే మహిమ గల లేదా గొప్పదైన, పద్మ అంటే పద్మముల గల, అటవీ అడవి యందు స్థా చక్కగా ఉండునది. సూర్యుని తేజస్సుకు పద్మాలు వికసిస్తాయి. శుక్రం యొక్క సూక్ష్మ స్థితిలో ఉండే ధాతువులనే ఓజస్సు లేదా సహస్సు లేదా భ్రాజస్సు, తేజస్సు అంటాం. సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతికి పోయే కుండలిని శక్తి అంటే ఈ తేజస్సే. సుషుమ్నా మార్గం ద్వారా ఈ తేజస్సు పైకి పోతున్నప్పుడు మార్గమధ్యంలో ఉండే మూలాధారాది షట్చక్రాలను స్పృశిస్తూ ఇంతకు ముందు చెప్పుకున్న నామంలాగా చివరికి సహస్రారం చేరుతుంది. అక్కడి నుండి అమ్మవారి పాదాల ద్వారా స్రవింపబడే అమృత ధారలు సుషుమ్నా మార్గం ద్వారా కిందకు వస్తూ షట్చక్రాలను స్పృశించి తడుపుతాయి. అప్పుడు ఆ చక్రాలు పద్మాల్లాగా వికసనం చెందుతాయి. అందుకని షట్ చక్రాలను షట్ పద్మాలు అని కూడా అంటుంటారు. మీరు చూసినట్లయితే ఏదన్నా ధ్యాన కేంద్రంలో ఒక మనిషి బొమ్మ వేసి ధ్యానం చేస్తున్నట్లు ఆ షట్ చక్రాలను ఒక్కొక్క పద్మంతో అక్కడ ఇండికేట్ చేస్తూ వస్తారు. ఎందుకు అంటే ఇందుకోసమే. ఆ అమృత ధారలు ఆ చక్రాల మీద పడి పద్మాల్లాగా వికసనం చెందుతాయి. అందుకని షట్చక్రాలను షట్పద్మాలు అని కూడా అంటున్నారు. వీటన్నిటికీ పై ఉన్న సహస్రారాన్ని మహాపద్మం అంటారు. ఈ మహాపద్మంతో ఉన్న షట్పద్మ మార్గాన్ని మహాపద్మాటవీ అంటారు. ఈ పద్మాటవీలోనే ఎప్పుడు పైకి కిందకు సంచరిస్తూ ఉంటూ సహస్రార పద్మంలో అయ్యవారితో కూడి సుస్థిర ఆనందాన్ని చేకూరుస్తుంది కాబట్టి మహాపద్మాటవీ సంస్థ అనే నామం అమ్మవారికి సార్థకమైంది. సౌందర్యలహరిలోని తటిల్లేఖాత్ తన్వీం అనే 21వ శ్లోకాన్ని కూడా సమన్వయపరుచుకోవాలి అంటున్నారు రచయిత. మొత్తం మీద ఈ మహాపద్మాటవీ సంస్థ అనేటువంటి 59వ నామానికి మహిమగల షట్చక్ర పద్మాటవీ యందు ఉండునది. ఈ మహా పద్మాటవి అంటే ఏంటి అంటే ఈ షట్చక్రాలతో కూడినటువంటి మహా పద్మం. అటువంటి మహిమగల షట్చక్ర పద్మాటవి యందు ఉండునది అని, మహాపద్మమైనటువంటి సహస్రారమునందు ఉండునది అని అర్థాలు చెప్పుకోవచ్చు. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.